గ్రామాల్లో దోమల బెడద పారిశుధ్య లోపంతో పల్లె పడకేసింది. ఆ గ్రామంలో ప్రతి ఇంట జ్వరపీడితులు మూలుగులే వినిపిస్తున్నాయి. కామారెడ్డి జిల్లా ధౌల్తాపూర్ జ్వరాలతో వెలువెల్లాడుతోంది. అందుబాటులో వైద్యశాల ఉన్నప్పటికీ డాక్టర్లు అందుబాటులో లేక జ్వరపీడితులు సతమతమవుతున్నారు. గత 2 వారాలుగా దౌల్తాపూర్లో జ్వరాలు విజృంభించాయి. ఆరోగ్యం సుస్తుందని ఆసుపత్రికి వెళ్తే పట్టించుకునేవారే లేరని జ్వరపీడితులు మదనపడుతున్నారు. దౌల్తాపూర్లో ఏ ఇంటి వద్ద చూసినా జ్వరపీడితులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒళ్ళు నొప్పులతో చికిత్స కోసమని బిచ్కుంద ఆసుపత్రికి వెళ్తే అక్కడ వైద్యుడు అందుబాటులో లేకపోవడంతో తెలిసి తెలియని పారిశుధ్య కార్మికులు నర్సులుగా ఫార్మసిస్టులుగా మారి రోగులకు పారాసిటమాల్ మాత్రలు ఇచ్చి పంపిస్తున్నారు. ఇక డాక్టర్ కుర్చీ మాత్రం ఖాళీగా దర్శనమిస్తుంది. దీంతో తప్పని పరిస్థితుల్లో రోగులు పక్క రాష్ట్రమైన మహారాష్ట్ర బెంగళూరుకు వెళ్లి జేబులు ఖాళీ చేసుకుని వైద్యం చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీనిపై వెంటనే స్పందించాల్సిన వైద్య సిబ్బంది పట్టించుకోకపోవడంతో తప్పని పరిస్థితిలో రోగులు ఇతర ప్రాంతాలకు వెళ్లి వైద్యం చేయించుకుని వస్తున్నారు. సమాచారం తెలుసుకున్న వైద్య సిబ్బంది ఆదివారం కేవలం 2 ఆరోగ్య కార్యకర్తలను దౌల్తాపూర్ గ్రామానికి పంపించడంతో వారు ఇంటింటికి వెళ్లి రోగుల రక్త నమూనాలను సేకరించాల్సింది పోయి కేవలం ఒళ్ళు నొప్పులు మాత్రమే ఉన్నాయని చెప్పి ఏదో నామకే వాస్తేగా కొన్ని మాత్రలు ఇచ్చి చేతులు దులుపుకుని వెళ్లిపోయారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి విషజ్వరాలను అదుపులోకి తీసుకురావాలని కోరుతున్నారు గ్రామస్తులు. దౌల్తాపూర్ విలేజ్ మా ఊర్లో 15 రోజుల నుంచి చికెన్ గుని వల్ల చాలా మంది బాధపడుతున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ కానీ సరిగ్గా సదుపాయం లేదు. అందుకు అధికారులు దీన్ని పట్టించుకొని త్వరలోనే మా ఊరికి సదుపాయం కల్పించాలి, క్యాంప్ పెట్టాలని కోరుతున్నాం. మోకాలు చేతులు ఏం బట్టని కచ్చిన లివర్ కచ్చింది, ఒంటెలు కూడా పోయి తంకరాకు వచ్చింది, ఇల్లు కూర్చుంది 15 వద్దులు సురాయి తీసుకుందే సర్కారు దవాఖానకు వస్తే ఓళ్ళు పట్టించుకుని వచ్చారు సార్లు. మా ఊరికి వచ్చి క్యాంప్ వేయాలి. చికెన్ గునెచ్చి నడతానికి వసతి అయితే లేదు సారు. ఊర్లో అందరు ఇంటింటికి వస్తుంది సారు. డాక్టర్లు కంపల్సరీ రావాలా, చూడాలా, ఏమైనా చేయాలి. ఇక